వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ సతీ సమేతంగా వెళ్లడం దుమారం రేపింది. ఈ ఘటనతో అల్లు మెగా ఫ్యామిలీ మధ్య అగాధం మరింత పెద్దదైందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఈ ఘటనపై నిహారిక స్పందించింది. కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ 2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని చిరంజీవి వీడియో బయట విడుదల చేశారు. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం కూడా చేశారు. నాగబాబు ఆయన సతీమణి సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం ముందస్తుందనగా రామ్ చరణ్ పిఠాపురం వెళ్లాడు. అదే రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ వైసీపీకి అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతు తెలిపాడు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన శిల్పా రవిరెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లాడు. శిల్పారవికి ఓటు వేసి గెలిపించాలని కోరాడు. అల్లు అర్జున్ చేసిన పని మెగా హీరోలకు మింగుడు పడలేదు. కానీ మౌనం వహించారు. మే 13న పోలింగ్ ముగిశాక నాగబాబు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ వేశారు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయి అని ఒక కామెంట్ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడంతో దాన్ని డిలీట్ చేశారు. అనంతరం సాయిధరం తేజ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మీద మెగా హీరోలు మండిపడుతున్నారనే కథనాలు వెలువడ్డాయి. ఇండస్ట్రీలో టాక్ నడిచింది. మెగా ఫ్యాన్స్ చేసే డ్యామేజ్ కి భయపడే పుష్ప 2 వాయిదా వేశారని కూడా ఊహాగానాలు వినిపించాయి. అసలు వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ విషయంలో మెగా హీరోల ఆలోచన ఏంటి అనే సందేహాలున్నాయి. దీనిపై నిహారిక క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని అన్నారు. అల్లు అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆయన అది వ్యక్తిగతం. దానిపై మెగా ఫ్యామిలీలో ఎలాంటి వ్యతిరేకత లేదు అన్నట్లు ఆమె పరోక్షంగా చెప్పింది.